మంచి వేసవి కాలంలో ఇక్కడ ఎవరైనా రాయచూరు వెళ్ళారా? గుల్బర్గా వెళ్ళారా? బళ్ళారి వెళ్ళారా? మంచి వేసవి కాలంలో లేదు విజయవాడ వెళ్ళారా? భద్రాచలం వెళ్ళారా? ఎలా ఉంటుంది? రోడ్లు కరుగుతాయా ఎండకి? ఎంత వేడి, తాపం తట్టుకోగలమా? ఎంతవరకు అంటే తాపం తట్టుకోలేక ఆ వేడికి ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి సైన్స్ టెక్నాలజీ వల్ల కూలర్లు వచ్చినాయి, ఎయిర్ కండిషనర్లు వచ్చినాయి. ఇంట్లో ఎయిర్ కండిషన్, వాహనంలో ఎయిర్ కండిషన్, ఎక్కడికన్నా షాప్కి వెళ్తే ఎయిర్ కండిషన్, గుడికి వెళ్తే అక్కడ కూడా ఎయిర్ కండిషన్, సత్సంగ్ ఎక్కడ వినాలంటే అక్కడ కూడా ఎయిర్ కండిషన్. బాగుంది కదా? బాహ్య తాపం నుంచి మనకి ఉపశమనం లభించింది సరే. కానీ మన లోన ఒక తాపం ఉంటే ఉంటుందా? ఉంటుందా? ఏంటి ఈ తాపం అంటే మన మనసులో ఒక ఒత్తిడి, ఒక టెన్షన్. అవునా? ఒక యాంగ్జైటీ అంటామే, మానసిక ఒత్తిడి, అది ఉంటుందా? ఇప్పుడు వీళ్ళందరూ అసలు ఏం మాట్లాడుతున్నారు ఈయన అనుకుంటారు పిల్లలు. ఎందుకని? వాళ్ళకి ఇట్లాంటి ఏమీ తెలియదు. తెలుసా? వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎవరికి వయసు ఎక్కువ ఉంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇక్కడ. అవునా? అంటే వయసు పెరిగే కొద్దీ ఒకటి పెరుగుతుంది మనకి. ఏంటది? టెన్షన్. అది ఒక తాపమేనా? అశాంతే కదా అది. అశాంతి అనేది ఒక తాపం అన్నమాట. ఈ తాపం నుంచి ఉపశమనం ఎలా లభిస్తుంది? ఎవరన్నా అలాంటి ఎయిర్ కండిషనర్ కనిపెట్టారా? టెక్నాలజీలో ఎన్నో వచ్చినాయి తెలుసా మీకు? ఒక టోపీ లాంటిది వస్తుంది, అది పెట్టుకుంటే ఏసీ అనమాట. అది పెట్టుకుని నడవచ్చు. సరే, అంతా బాగానే ఉంది. దీనికి ఉపశమనానికి లోన ఒక వేడి ఉంది. ఆ వేడి నుంచి ఎలా ఉపశమం? అంతర్శీతలత కావాలి. ఎవరికి కావాలి అంటే ఆ లోన ఆ తాపం ఉన్న వాళ్ళకి అందరికీ కావాలి కదా. తాపం ఉందే, దాంట్లో నుంచి ఉపశమం పొందాలి అనే తపన ఉండాలి కదా మనలో. ఫస్ట్ ఈ తాపం అనేది ఉందా లేదా? దాంట్లో నుంచి ఆ శీతలతని ఇప్పుడు మనం పొందాలి. ఎలా పొందాలి అని అంటే అని మీరు అడిగితే, పోయినసారి దాని గురించే చర్చ జరిగింది పోయిన పౌర్ణమికి. ఏంటి? ఈ జాగ్రత్తలో అశాంతి. ఈ జాగ్రత్త అనేది ఒక పీడ కలలాగా మారితే దాంట్లో నుంచి ఉపశమనం ఎలా పొందుతాం? ఈ జాగ్రత్తలో నుంచి మేల్కోవాలి. అదే పరాజాగ్రత్త అని అన్నాను, గుర్తుందా? అప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళలో కొంతమంది దాని గురించి ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలి అన్నారు. అంటే ఇప్పుడు ఈ అంతర్శీతలత పొందాలి అంటే మనం పరాజాగ్రత్తలోకి వెళ్ళాలి అంటున్నాం. ఏంటి అసలు ఈ పరాజాగ్రత్త? ఇప్పుడు మీ అందరికీ బాగా పరిచయం అయింది భగవద్గీత. ఇప్పుడు పరమాత్ములు అక్కడ ఈ పరాజాగ్రత్త గురించి ఏం చెప్పారో మనం చూద్దాం. యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమీ యస్యాం జాగ్రత్త భూతాని సానిషా పశ్యతో మునేహే. విన్నారుగా మీరు? ఏమంటున్నారు ఇక్కడ? ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్ములు మనకి జాగ్రత్త అంటే ఏంటి, పరాజాగ్రత్త అంటే ఏంటి స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ఈ పరాజాగ్రత్త పొందటానికి మనకు కావాల్సిన అర్హత ఏంటో కూడా చెప్పారు. ఏంటి అసలు ఈ పరాజాగ్రత్త అంటే ఇదే అంతర్శీతలత. అంటే మీకు ఎంత బయట సహచర్యங்கள் అంటే ఇక్కడ మన లైఫ్లో ఎన్నో రకాలుగా మనకి ఈ దుఃఖం అనేది రావచ్చు కదా. అది నేను చెప్పాలా అవసరం లేదు కదా. ఎన్నో రకాలు. ఇప్పుడు వ్యాపారంలో నష్టం. ఇప్పుడు రైతులు ఉన్నారు ఇక్కడ, వర్షం ఎక్కువ పడినా నష్టం,
వర్షం పడకపోతే నష్టం. మరి ఈ నష్టం వస్తే అది ఒక మానసిక ఒత్తిడి అవుతుందా అవదా? అవుతుంది. సరే, పెళ్ళి అవ్వకపోతే అదొక ఒత్తిడి, అయిన వాళ్ళకే అదొక ఎక్కువ మంది అంటున్నారు చాలా అని, అదొక ఒత్తిడి. పిల్లలు పుడితే ఒక ఒత్తిడి, పుట్టకపోతే ఇంకొక ఒత్తిడి. అవునా? ఈ రకంగా ఎన్నో రకాలు. ఈ అన్నిటి నుంచి ఏంటి ఉపశమం? ఎలా బయటకు వస్తాం అంటే పరాజాగ్రత్త అంటున్నాం. ఈ పరాజాగ్రత్తలోకి వెళ్ళాలి అంటే కృష్ణ పరమాత్మలు ఏమంటున్నారు? నువ్వు ముని అవ్వాలి. ముని అవ్వాలంటే సంయమి అవ్వాలంటున్నారు. అంటే సంయమికి మాత్రమే ఈ పరాజాగ్రత్తలోకి ప్రవేశం అంటున్నారు. సంయమి అంటే ఏంటి? సంయమనం ఉన్నవాడు అంటున్నాం. సంయమనం అంటే ఏంటి? మనోనియంత్రణ, ఇంద్రియ నిగ్రహం, అంతే. అంటే చిత్తశుద్ధి అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే చిత్తశుద్ధి ఉన్నవాడే సంయమి. చిత్తశుద్ధి అంటే ఏంటి? చిత్తం అంటే మనస్సు. మనస్సు శుద్ధంగా ఉండాలి అంటున్నాం. మనస్సు శుద్ధానికి ఈ పరాజాగ్రత్తకి ఏంటి సంబంధం? ఉంది. మనశ్శుద్ధి అంటే మనకి అహం తక్కువగా ఉంటుంది అంటున్నాం. అహం అంటే ఏంటి? మాడితే నేను నేను అంటామే, అది ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళకి చిత్తం శుద్ధి అయినట్టు. ఆ నేను అనేది తక్కువ అయితే వారికి చిత్తశుద్ధి ఉన్నట్టు. సరే, ఇది బాగానే ఉంది. మీరు అందరూ ఎందుకు శ్రద్ధగా అంటున్నారు? చిత్తశుద్ధి కోసం కాదు, కానీ దేనికోసం? ఆ లోన ఉన్న వేడి ఉందే దానికి ఉపశమనం ఎవరిని ఇస్తారేమోనని కదా. మరి అది కావాలంటే పరాజాగ్రత్తలోకి వెళ్ళాలంటున్నాం. పరాజాగ్రత్త కావాలంటే సంయమి అవ్వాలంటున్నాం. సంయమి అంటే చిత్తశుద్ధి ఉన్నవాడే అంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఈ చిత్తశుద్ధి సంపాదించాల్సిందే కదా. ఎలా సంపాదిస్తాం? ఎలా? నిస్వార్థమైన భక్తి ద్వారా మనం సంపాదిస్తాం. అంటే దాని అర్థం ఏంటి? స్వార్థమైన భక్తి ద్వారా సంపాదించం, అంతే కదా. ఇప్పుడు మీరందరికీ ఎంతో భక్తి ఉంది కదా, కానీ ఇప్పుడు మనకు ఒక పరీక్ష, అది స్వార్థమా నిస్వార్థమా? ఎందుకని? స్వార్థం ఉందనుకో, మరి ఇంత మనం ఇన్నేళ్ళ నుంచి ఇంత భక్తులు అయినా సరే ఈ లోన ఈ అంతర్తాపం ఏంటి? ఉండకూడదు కదా. మరి ఉంది అంటే దాని అర్థం ఏంటి? నిస్వార్థమైన భక్తి లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇంకోటి మనకి బాగా అర్థం అవ్వాలంటే స్వార్థమైన భక్తి ఉంది అని. ఏంటి స్వార్థమైన భక్తి అంటే? కోరికలు. పూజ చేస్తారా? పూజ చేసినప్పుడు అక్కడ ఒక విష్ లిస్ట్ ఉంటుందా? అంటే మన కోరికల జాబితా ఉంటుందా? ఉందా? ఒక లిస్ట్. ఆ లిస్ట్ పెట్టుకునేనా చేసేది పూజ? పూజ ముందు మళ్ళీ మర్చిపోతా, పూజ ముందే చెబుతాం. పూజ మధ్యలో అక్కడ పూజ జరుగుతా అంటే మనం చెబుతూ ఉంటారా? పూజ అవ్వగానే మళ్ళీ ఎట్లాగైనా దానికి ఇంకో 2 సార్లు చెప్తారు. దీన్ని ఏమంటారు? స్వార్థమైన భక్తి. కానీ తప్పులు అది కాదు, దాంట్లో పొరపాటు ఏం లేదు, కానీ స్వార్థమైన భక్తి. ఎందుకయ్యా ఈ స్వార్థమైన భక్తి అని అడిగితే ఏమంటారు? ఏమో కోరిక ఏం కోరకపోతే ఏదో నష్టం అయిపోతుందేమోనని. ఏంటి నష్టమయ్యేది? ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారా? ఒక కారులో బెంగళూరు నుంచి ఇక్కడ వరకు వచ్చారు. మరి ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు అంత ఖర్చు, టైం అంతా అయింది, ఏదో ఒకటి కోరకపోతే నష్టం కదా. ఈ కోరికలే ఈ స్వార్థం అంటున్నాం. మీరు కోరండి, కానీ దానివల్ల మీకు వచ్చేదేంటి? తాపం అనేది పోదు. మీరు ఊహించినప్పుడు ఇదన్నీ మనకి ఈ కోరికలు ఎలా వచ్చినాయో చెప్పినా, చిన్నప్పుడు మనకి బాగా చదువుకోమని మొక్కరా అని మీ అమ్మగారు చెప్పారు పిల్లవాడిగా ఉన్నప్పుడు. బాగా చదువుకో, అదొకటే ఆ పాపం ఆవిడ చెప్పారు. తర్వాత ఇక మీరు మొదలెట్టారనమాట లిస్ట్ని పెంచుకుంటూ, ఈ కోరేయాలి, ఏదో ఒకటి కోరేయాలి. ఇది స్వార్థం. నిస్వార్థం అంటే ఏంటి? అక్కడ ఏ కోరిక లేదు. ఎందుకని కోరిక లేదు? కోరిక లేకుండా అవదంటున్నారే. భగవంతుడు అనేవారు ఎవరో అనేది ఎంతో కొంత అర్థమైతే ఇక అక్కడ కోరికలు అనేవి ఉండవు.
ఎవరు భగవంతుడు? ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడా? అన్నీ తెలుసా ఆయనకి? ఆయన చేయలేదంటూ ఏమన్నా ఉందా? అసలు మనకు నిజంగా ఏం కావాలో మనకు తెలుసా, ఆయనకి తెలుసా? ఆయనకి తెలుసు. మరి అట్లాంటి వాళ్ళు ముందు ఎందుకని నోరు ఇప్పటం? నిస్వార్థమైన భక్తి ఇవ్వండి అని అడగటం కన్నా ఇంకా ఉత్తమమైన ఇంకేమన్నా కోరిక ఉందా అసలు? అలా చేయటం వల్ల ఏంటి మనకి లాభం ఏంటో చూడండి. ఇప్పుడు ఏంటి లాభం అంటే, నేను నా వారి కోసమైనా కోరికలన్నీ ఇప్పుడు కోరకుండా మనం భగవంతుడికి సమర్పణం చేస్తే అప్పుడు ఆయన అంతా చూసుకుంటాడు కదా. ఎలాగైనా మీరు అడిగినా అడగకపోయినా మీరు అడిగారనే మిమ్మల్ని సవ్యంగా జన్మ మీకు ఇచ్చింది. మీరు గర్భం నుంచి బయటికి రావటం అనేది అది ఎంత వరమో తెలుసు కదా. తర్వాత మిమ్మల్ని మీ శ్రద్ధగా మిమ్మల్ని పెంచాలి అని మీ తల్లిదండ్రులకి ఇచ్చింది ఎవరు? ఆ మనసు ఇచ్చింది ఎవరు? మీ ప్రార్థన, మన బోడి ప్రార్థన కాదుగా. ఆయన ఇచ్చేవాళ్ళే కదా, అవునా? మరి అట్లాంటప్పుడు మనం ఎందుకు మధ్యలో రావటం కదా? రావటం వల్ల మనకి పెరిగేది ఏంటంటే మన అహంకారం. చూడండి, ఈ అహంకారం ఏమవుతుంది మనకి? దానివల్ల మనకి దుఃఖం, తాపం, ఒక వేడి. దాంట్లో నుంచి బయటికి రావాలి అంటే నిస్వార్థమైన భక్తి. అర్థమైంది కదా? అర్థమైతే ఇది సాధ్యమేనా? సాధ్యమే. అది ఇంతేనా అన్నాం అనుకోండి. ఇంకొకటి, అసలు అడగకపోతే ఇంకా ఉన్నతమైన జరుగుతుంది అనేది. ఎందుకంటే ఆయన యొక్క శక్తి అలాంటిది కదా. ఆయనకి తెలవంది ఏంటి? ఆయన యొక్క మిమ్మల్ని ఏమి అడగకపోతే మీకు ఆయన ఇచ్చేది ఏంటో తెలుసా? శాంతి. ఎందుకని? ఆయన శాంత స్వరూపం కాబట్టి. ఇంకా ఎవరు ఇవ్వలేరు మనకు శాంతి. ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. అందుకనేగా మన పూజించే వాళ్ళందరూ ఎలా ఉంటారు? మూర్తులన్నీ శాంతంగా ఆనందంగా ఉంటారు కదా కదా. ఎందుకని? ఆనందం అనేది లభ్యం. ఆనందం వాళ్ళ స్వరూపం. నిస్వార్థ భక్తి అనేది అర్థమైతే తర్వాత నిస్వార్థ సేవ. నిస్వార్థ సేవ అంటే ఏంటి? ఏమీ ఆశించకుండా మనం సేవించటం. సేవ అంటే ఏమీ ఆశించకుండా. స్వార్థ సేవ అంటే ఆశిస్తూ చేయటం. ఏదో ఒకటి ఏదో దానికోసం మనసులో ఉంటుంది. కాదు నేను నిస్వార్థంగానే చేస్తున్నా. చేశానని 10 మందికి చెప్పావా? చేశారు. అంటే నువ్వు చేసేది ఎందుకు? 10 మందికి చెప్పి దాంట్లో ఒక పేరు వస్తుందని. దానివల్ల వచ్చిందేంటి? నీ అహంకారం అనేది బాగా బలమైంది. బలం వచ్చింది దానికి. అదే ఇక్కడ లోకల్ భాషలో ఏమంటాం? బాగా బలిసింది. అంతేనా? ఏది? అహంకారాన్ని బలం వస్తుంది అక్కడ. దేనివల్ల? ఈ స్వార్థ సేవ వల్ల. అదే నిస్వార్థ సేవ. నిస్వార్థ సేవ అంటే ఏంటి? అర్హులైన వారికి కుల మత భేదాలు ఏమీ లేకుండా మన వల్ల ఎంత అవుతుందో అంత చేయటం, అంతే. దాంట్లో మనకి కష్టం వచ్చినా పర్వాలేదు, అలా అనుకుని చేసామనుకో, దానివల్ల ఏంటి ఉపయోగం? మన అహంకారం అది పలచబడిపోతుంది, ఇంకా అది తను అయిపోతుంది, ఇంకా క్షీణం అయిపోతుంది. అయితే దానివల్ల ఏంటి ఉపయోగం? ఈ అహంకారం లేకపోతే మనకే స్వాభావికంగా మన యొక్క సత్యత్వం ఏంటి, అసలు ఈ భగవంతుడి యొక్క సత్యత్వం ఏంటి, అసలు ఈ ప్రపంచం యొక్క సత్యత్వం ఏంటి అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వస్తుంది. జిజ్ఞాస వచ్చిందో అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ ఏదో వచ్చి పడ్డాం కదా అని కూర్చుని సత్సంగం వినం కదా. ఏదో వచ్చి అలా కాదు, ఇక్కడ ఏదో మనకు ఉపయోగపడేది జరుగుతుంది. అది ఎలా వచ్చింది అంటే ఎంతో కొంత మన అహంకారం మనకు తెలుసో తెలవకో చేసిన నిస్వార్థ భక్తి సేవల వల్ల. తర్వాత మనం వింటాం, శ్రద్ధపూర్వకంగా వింటాం. ఇన్న తర్వాత ఎమ్మటే మడత పెట్టేసి వెళ్ళిపోం. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ఆలోచిస్తారు. మీరు వెళ్ళారా? ఇంటికి వెళ్ళి
ఏంటి ఆయన చెప్పింది అని మీరు మననం ఇద్దరు చర్చ చేస్తారు. మనకు ఉపయోగపడేది ఉంది దీంట్లో. ఇది మననం అన్నమాట. మననం చేసిన ఆయనే ముని. మనం చూసాంగా, సంయమం అంటే ఏంటో చూసాం. సంయమం పరాజాగ్రత్తలోకి వెళ్ళొచ్చు. తర్వాత సంయమం ఏమవుతారు? ముని. ముని అంటే ఏంటి? మననశీలవాన్. మననం చేస్తారు ఆయన. విన్నారండి? మననం చేసి అది స్పష్టంగా అది అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటే దానివల్ల ఏంటి? సత్యత్వం ఏంటంటే ఏంటో తెలిసింది. ఆ సత్యత్వంలోకి మేలుకొన్నారు. అదే పరాజాగ్రత్త అంటున్నాం. పరాజాగ్రత్త ఇందాక చూడలేం మనం. పరాజాగ్రత్త. పరాజాగ్రత్త అంటే ఏంటి? ఈ సత్యత్వ దృష్టి. సరే, ఇప్పుడు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ సత్సంగం వింటున్నారు కదా. ఇక్కడ మీలో సంయమి ఎవరో, ముని ఎవరో చెప్పండి. సంయమం అంటే ఏంటి చెప్పా కదా. ఈ రకంగా నిష్కామ భక్తి, నిష్కామ సేవ అది చేసినవాడు సంయమం. ముని స్పష్టంగా తెలిసినవాడు. అంతే కదా. ఇప్పుడు ఈ రెండులో మనకు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరు సంయమి, ఇక్కడ ఎవరు, ఎందుకు తెలుసుకోవాలి? మనం ఎక్కడున్నామో మనం తెలుసుకుంటేనే మనం ముందుకెళ్ళే అవకాశం వస్తుంది. నేను ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాను, ఎన్నో సేవ చేశాను అనవచ్చు. మరి మునిత్వం ప్రస్తుతం ఇంకా దాంట్లో ఇక పట్టు రాలేదు అని. సరే, రాకపోతే పర్వాలా. మీకు ముని అవ్వాలని ఉందా? అంటే పరాజాగ్రత్తలోకి మేల్కోవాలని ఉందా లేదా? ఉంది. ఎప్పుడు? ఇప్పుడా లేకపోతే మెల్లగానా? అసలు ఇప్పుడే అవ్వాలని ఉందా? ఇప్పుడు అవ్వాలని ఉందా? అవ్వాలని ఉందా? ఉంటే ఒక ఉపాయం ఉంది. మనకి ఒక ఆయన అన్నారు అలా, నేను మీకు ఇప్పుడే మీ స్వరూపంలోకి మిమ్మల్ని మేలు కొలుపుతాను అని. ఎవరైనా? అష్టావక్ర ముని. ఇప్పుడు మనం ముని అవ్వాలంటే ఇప్పుడే ఆయన్ని పట్టుకోవాలి మనం. ఏం చెప్పారు ఆయన? అష్టావక్ర ముని. ఇప్పుడు మనందరం మేము ముని అవ్వాలని ఆయన దగ్గరికి వెళ్ళాం. సరే కూర్చోండి, నేను మిమ్మల్ని ముని చేస్తాను. ఎప్పుడు? ఇప్పుడే. నా పృథ్వీ నా జలం నా రగ్ని నా వాయు దౌ నవా భవాన్. మరి ఎవరు? ఏషాం సాక్షీణమాత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే అన్నారు. ఏం చెప్పారు అష్టావక్రముని? నువ్వు ఏమీ కాదు అన్నారు. ఏమి కాదు నువ్వు? చూడండి, ఇప్పుడు మీరెవరో అన్నారు అనుకోండి. మీరు ఇక్కడలో ఎవరైనా నేను ఈ బల్ని అంటారా? అనరు కదా. లేకపోతే ఈ మైక్ని అంటారా? అనరు. ఈ కుర్చీ నేను అంటారా? ఈ పంచభూతాలతో సంబంధించింది ఏది మనం కాదు అంటున్నారు. అది మనందరికీ తెలిసిందే కదా, పిల్లలకు కూడా తెలుసు. మీరెవరు అంటే వాళ్ళు ఎవరిని అంటారండి? నేను ఈ బల్ని అంటారా? కాదు అనరు. ఈ పంచభూతాలతో సంబంధించింది ఏది నువ్వు కాదు. నా పృథ్వీ నా జలం నా అగ్ని నా వాయు ధౌ నవా భవాన్. మరి ఎవరు నువ్వు అన్నావు అని అడిగితే ఏమంటాం మనం? నేను ఇది, ఈ శరీరం. మనం ఊరినే ఇంకొంచెం అడిగామనుకోండి, నువ్వెవరవా నువ్వు అన్నావు అనుకోండి. నేనెవరో తెలియదా? మా నాన్న మా తాత మా ముత్తాత ఇది ఈ పని చేస్తాను, ఇచ్చేస్తాను, ఇంత సంపాదన ఉంది. ఇవన్నీ ఎవరికి బాబు? ఈ శరీరానికి. ఈ శరీరం ఏంటి? ఇది కూడా పంచభూతాలకు సంబంధించిందా కాదా? దీంట్లో పృథ్వీ అంశం ఉందా? జల అంశం ఉందా? వాయు ఉందా? ఆకాశం ఉందా? అగ్ని అన్నీ ఉన్నాయి కదా. మరి నువ్వు ఈ పంచభూతాలతో సంబంధించింది విషయాలు నువ్వు కాదు అన్నప్పుడు నువ్వు ఈ శరీరం ఎలా అవుతావయ్యా? ఇది కూడా పంచభూతాలేగా అంటున్నారు ఆయన. మరి ఎవరు నేను? నా పృథ్వీ నా జలం నా అగ్ని నా వాయు దౌ నవా భవాన్. ఏషాం సాక్షిణ. ఎన్ని తెలుసుకుంటుంది ఎవరు? అదే మనం అవ్వాలి కదా. అవ్వాలా లేదా? ఎన్నిటినీ తెలుసుకుంటున్న ఏదో ఒక శక్తి మనలో ఉంది.
అది మనం. ఇది మనం అని మనం గ్రహించామనుకోండి, మనం ముని. నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు మీరు ఈ శరీరం కాదు, మీరెవరు, మీరు ఆ తెలుసుకునే ఎరుక అనేది స్పష్టమైందా? తెలుసుకున్నవాడు. ఇదేదో స్పష్టంగానే ఉంది, ఇలాగే చాలాసార్లు స్పష్టమైంది, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మామూలే అని అనిపిస్తుంది ఎవరికన్నా? అనిపించకపోతే ఇక మీకు ఇంకా సత్సంగతో పని లేదు. అలా అనిపించే వాళ్ళకి ఎవరన్నా ఉంటే మళ్ళీ కొంచెం ముందుకెళ్దాం. అలా అనిపిస్తుంది అన్నాం అనుకోండి, మనం అడిగితే అష్టావక్ర ముని ఏమంటారు? ఇంకో శ్లోకం చెప్తాను ఆగంటారు ఆయన. ఏంటి? ఇలా ఎప్పుడెప్పుడు అనిపిస్తుందో నీకు ఒక ఉపాయం చెప్తా, నువ్వు వచ్చేయి. ఏం చేయాలి? ఇది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్టసి. ఇంతే నువ్వు చేయాల్సింది అన్నారు. ఇది దేహం పృథక్కృత్య. నీకు ఎప్పుడైతే నీకు అశాంతి ఉన్నదో, ఈ అశాంతి ఎవరికి అని నువ్వు అడుగు, అంతే. ఇప్పుడు మనకు ఎన్నో కారణాల వల్ల మనకు అశాంతి రావచ్చు అన్నాం కదా, అశాంతి రాకూడదు అంటలా, రావచ్చు కదా. అశాంతి వస్తే మనం అందరిలాగానే మనకి అశాంతి ఉంది, అందరూ చేసే పిచ్చి పనులు ఏదో చేసి మనం ఈ తాత్కాలికంగా ఈ అశాంతి నుంచి ముక్తి పొందుదామని అనుకోవద్దు. మరి ఏం చేయాలి? ఈ అశాంతి ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. నేనంటే ఎవరు? ఇక్కడికి వచ్చాం. నేను ఈ శరీరమా? కాదు. మరి నువ్వెవరో? నువ్వు శరీరం కాకపోతే ఈ శరీరాన్ని తెలుసుకునేవాడే కదా మనం, తెలుసుకునేవాళ్లే కదా. ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి, ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారని నాకు తెలుస్తుంది. అదే ఎలా తెలుస్తుందో అలాగే నాకు ఈ శరీరం ఉందనేది నాకు తెలుస్తుంది కదా. శరీరం ఉందనేది నాకు తెలిసింది. మరి అప్పుడు నేను ఎవరవుతాను? ఏదైతే తెలుసుకుంటాందో అది నేను అవుతానా? ఈ శరీరం నేను అవుతానా? తెలుసుకునేదైతే నేను అవుతాను కదా. అంటే నేను ఆ ఎరుక, ఆ అరువే నేను అవుతాను కదా, అవునా? మరి ఆ అరువులాగా చూస్తే అది అనంతంగా లేదు ఇప్పుడు. ఆ అనంతంగా ఉన్న ఆ అరువే కదా ఆ శాంతి అంటే. మరి నా స్వరూపం ఏంటి? ఆ శాంతి స్వరూపం కదా నేను. మరి నాకు దుఃఖం ఎలా వస్తుంది? రాదు కదా. ఇలా విచారం చేస్తే చాలు అంటున్నారు. చేస్తే మనం అప్పుడు ఎవరు? మనం ముని. అది గుర్తించిన వాళ్ళం, అవునా? స్పష్టమా? ఒప్పుకుంటారా? అయినా ఇదంతా బాగానే ఉంది కానీ వినటానికి అని అనిపిస్తుందా మళ్ళీ? అలా అనిపిస్తే మనం అసలు మనకి ఎందుకు ఈ శరీర బోధం, ఈ అహంకారం అనేది ఎందుకు వచ్చిందో మనం చూద్దాం. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చి పడింది? నేను ఈ శరీరం అనే ఈ అహంకారం అసలు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. మనం జన్మించాం, మన తల్లి దగ్గర ఉన్నాం మనం. అప్పుడు మనకి ఒక వయసు వచ్చిన తర్వాత మన యొక్క తల్లి మనకి ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది, అవునా? ఇదిగో ఆ శిశువుకి తెలుసు ఈ తల్లి అంటే ఇది మన సొంత అని తెలిసిపోతుంది. ఎందుకని? ఎప్పుడు ఉంది కదా, పుట్టుకలో బయటికి రాకముందు నుంచే ఉంది. ఇక పుట్టుకతో ఇక అన్నీ అంతే కదా. మాతృ ధాతు అంటే ఏంటి? సృష్టించి మళ్ళీ సంరక్షణ, పోషణ అన్నీ చేసేది ఎవరో? వాళ్ళకి పెట్టిన పేరు మాత, అమ్మ. వాళ్ళకి తెలుసు ఇది మన సొంత మనిషి అని, కానీ పేరు ఏంటో తెలియదు మనకి. అప్పుడు ఆవిడ చెబుతుంది మనకి. ఏం చెబుతుంది? ఆవిడకి ఏ రకంగా పిలవటం ఆవిడకి ఇష్టమో అది మీకు చెప్తుంది. అదే ఒక భాషలో అమ్మ అంటారు, ఇంకొక భాషలో మా అంటారు, ఇంకొక భాషలో తాయి అంటారు, అవునా? పేర్లే కదా. తర్వాత మీకు మీ అమ్మగారు మీకు పరిచయం చేస్తారు. ఇదిగో ఈయన వచ్చాడే, ఈయన మీ నాన్న అంటారు. బాగానే ఉందనుకుంటాం. ఇప్పుడు ఇదిగో మీ చెల్లి,
మీ అక్క. ఎవరు పరిచయం చేస్తున్నారు వీళ్ళందరినీ మనకి? కదా. తర్వాత ఆయనకి మెల్లగా పెరుగుతా అంటే వీళ్ళంతా మన వాళ్ళు అని తెలుస్తుంది, మన అని. అవునా? ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరిని వచ్చారనుకోండి, వీళ్ళు వేరే వాళ్ళు. ఇది మెల్లగా ఈ జ్ఞానం అయిందా? మనందరికీ ఇలాగేదా అయింది? ఇంకొంచెం ఆలోచించాలి ఇక్కడ. ఇదంతా బాగానే ఉంది. నేను ఈ శరీరం అనేది ఎక్కడి నుంచి వచ్చింది వీడికి ఈ జ్ఞానం? ఇదెవరు చెప్పారు? ఇది అమ్మ చెప్పదుగా, చెప్తుందా? ఇదే నువ్వు ఇదిరా అని అంటుందా? అందు. మరి వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? వీడి సొంత కల్పితం అది. చూడండి. కానీ ఆ వయసుకి ఆ కల్పన పర్వాలేదు, కానీ ఆ కల్పన ఇప్పుడు కూడా ఉంటే ఆ శిశువు వీళ్ళందరూ వచ్చిపోతున్నారు, ఇది నేను కాదు కదా, మరి నేను ఎవరు అవ్వాలి అంటే ఈ శరీరం నేను అయి ఉంటాను. ఎందుకంటే అమ్మ కూడా అప్పుడప్పుడు బయటకు అటు ఇటు వెళ్తుంది, కానీ ఈ శరీరం మాత్రం ఎప్పుడు నాతోనే ఉంటుంది కదా. కాబట్టి ఇది నేను అనేది ఆయన యొక్క ఆ వయసుకి సంబంధించిన ఒక భ్రమ, అంతే కదా. ఈ శరీరం నేను అనేది ఆ శిశువుకి ఒక రకంగా అనిపించింది అలా. కానీ అది నిజంగా సత్యమా? మనం ఎదుగుతా అంటే దాని గురించి ఆలోచించాల్సిన విషయమా కాదా? ఇది ఎప్పుడు ఎక్కడుంది? బాల్యంలో ఒక రకంగా ఉంది, ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నారు వీళ్ళే. తర్వాత పెరుగుతా అంటే కౌమారంలో ఇంకొక రకంగా ఉంటారు, యవ్వనంలో ఇంకొక రకంగా ఉంటారు, మధ్య వయసులో ఇంకొక రకంగా ఉంటారు, ఇక్కడ అందరూ ఉన్నారు కదా. వృద్ధాప్యంలో ఇంకొక రకంగా ఉంటారు. మరి ఏ శరీరం మనం అనేది మనం ఆలోచించాలి కదా. ఏ శరీరం మారుతూ ఉంది. అంతేకాదు ఈ శరీరం నేను అనుకుంటే ఇప్పుడు మనకి స్వప్నం వచ్చింది, స్వప్నంలో మీకు వేరే శరీరం ఉందా? మరి ఈ శరీరం మీదని ఎలా అంటారు? సుషుప్తిలోకి వెళ్తే శరీరం ఉందా? అసలు శరీరమే లేదు. రోజు మనకు అయ్యే అనుభవం ఇక్కడ ఈ శరీరం, ఇది కూడా మారుతుంది. తర్వాత స్వప్నంలో ఇంకొక శరీరం, సుషుప్తిలో శరీరమే లేదు. మరి మనం ఈ శరీరం ఎలా అవుతామండి? అవ్వం కదా. అవటానికి అవకాశం ఉందా? ఈ శరీరం మాత్రం మనం అవ్వం. మరి ఎవరు మనం? ఈ శరీరాన్ని తెలుసుకునే ఆ చైతన్య వస్తువు ఉంది కదా, అది మనం. శివ అన్న అదే, ఈ తెలుసుకునే ఆ చైతన్యమే మనం. అది తెలుసుకుంటే చాలు అంటున్నాం ఇక్కడ. ఆ చిన్న పిల్లవాడు ఏదో పసితనంలో ఇక మూఢత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం పట్టుకుని ఇంత వయసు వచ్చినా ఏలాడుతున్నారు ఏంటి ఇంకా అంటున్నాడు. ఇప్పుడు బుద్ధి ఉపయోగించి తెలుసుకోండి, మనం ఈ శరీరం కాదు, మనం శరీరాన్ని తెలుసుకునే ఆ అరువు, ఆ ఎరుక మనం. అదే జ్ఞానం అంటే. చూడండి ఎంత సహజమో జ్ఞానం అనేది. జ్ఞానం అనేది నిజంగా చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఎందుకని? అది మనమే అయి ఉన్నాం కాబట్టి. అది మన నుంచి ఎవరో తీయలేరు. అది మనమే అయి ఉన్నాం. కొంచెం స్పష్టంగా దాన్ని కొంచెం విశ్లేషణ చేసి అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు దానివల్ల మనకి ఏమైంది? ఇప్పుడు ఈ అహం ఏమైంది తెలుసుకుంటాం వల్ల? అహం యొక్క స్థానంలో నాకు చెప్పారుగా, అహమి నాశబా అహంతయా. నేను అది కాదు, నేను ఎవరో తెలుసా? ఎవరు? ఈ చైతన్యాన్ని, ఈ స్వరూపాన్ని నేను అని అంటున్నా. ఈ స్వరూపం నేను. ఈ స్వరూపం నువ్వైతే మరి ఈ స్వరూపం కాకుండా ఇంకో రెండోది ఉందా? చైతన్యం నేను అన్న. ఈ చైతన్య దృష్టి నుంచి, అంటే ఇదే జ్ఞాన దృష్టి. ఈ జ్ఞాన దృష్టి నుంచి మనం చూస్తుంటే మనకేం కనబడుతుంది? ఏం కనపడినా అదంతా ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయన ఉన్నారు ఇక్కడ, శ్రద్ధగా వింటున్నారు వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారని నాకు ఎలా తెలుస్తుంది? నాకు ఒక చైతన్యం వల్లే కదా. అంటే మీరెవరు? అసలు ఈ చైతన్యం యొక్క ప్రకట రూపం కాదు, అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఆ చైతన్యం యొక్క ప్రకట రూపం. ఇన్ని రకాలుగా ప్రకటమయ్యారు. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ప్రకటమయ్యారు, ఇంకొంతమంది ఇదిగో ప్రకటం అవుతున్నారు.
ప్రకటన అవుతున్నారు. కానీ వీళ్ళందరూ ఎవరు? ఈ చైతన్యం యొక్క ప్రకట రూపాలే. కానీ ఆ చైతన్యం ఎవరు ఇక్కడ? మనమే ఆ చైతన్యం. జ్ఞాన దృష్టి అంటే ఇంతే. ఇదే పరాజాగ్రత్త. పరాజాగ్రత్త అంటే ఏంటి? జ్ఞాన దృష్టి నుంచి ఈ జాగ్రత్తని అనుభవించితే అది పరాజాగ్రత్త. ఈ పరాజాగ్రత్తల వల్ల ఉపయోగం ఏంటి అన్నాం అనుకో అని అడిగితే అష్టావక్రులు వారు ఏమంటున్నారు? బంధ ముక్తో భవిష్యసి. ఈ అజ్ఞానం నుంచి నీకు ముక్తి పొందుతాం. ముక్తి కావాలంట. దేని నుంచి ముక్తి? అజ్ఞానం నుంచి. ఏంటి అజ్ఞానం? నేను ఈ శరీరం అనుకుంటమే ఒక అజ్ఞానం. దాన్ని కొంచెం విచారణ చేస్తే ఈ శరీరం నేను కాదు అని మనం గమనిస్తే అజ్ఞానం నుంచి మనం ముక్తి పొందాం. అదే ముక్తి అనేది. ఈ ముక్తితో జీవిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఈ బాహ్య పరిస్థితుల వల్ల ఎంత తాపం, ఎంత వేడి ఉన్నా మనం అనుభవిస్తామా? మనం ఒక అంతర్శీతలత మనం అనుభవిస్తాం. అంతర్శీతలత అంటే అప్పుడు ఎలా ఉంటుంది? అజ్ఞానికి జ్ఞానికి ప్రపంచం బయట అంతా ఒకటే. కానీ ఒకటేనా అని అడిగితే కృష్ణ పరమాత్మలు వారు ఏమంటున్నారు? కాదు బాబు అంటున్నారు. ఒక ఆయనకి నిషా అంధకారం అంట, ఇంకొక ఆయనకి అంతా వెలుగు. ఒక అజ్ఞానికి అంధకారంలాగా ఉన్నదే జ్ఞానికి పగలులాగా ఉంటుందంట. అంటే ఆ చైతన్యం తెలుసుకున్నవాడు జ్ఞాని, అది తెలుసుకునేవాడు అజ్ఞాని. ఈ అజ్ఞానికి జ్ఞానంలాగా ఏముంది అక్కడ అంటే? ఆయనకి పగల్లాగా ఏముంది? ఆయన అజ్ఞతే కదా ఆయనకి పగల్లాగా ఉంది. అది జ్ఞానికి అంధకారంలాగా. అంటే పరాజాగ్రత్త అంటే స్పష్టంగా అర్థమైందా? సో ఇవాళ మనం ఏం చూసాం? అంతర్తాపం నుంచి ముక్తి ఎలా పొందాలి అనే తపన ఉంటే మనం పొందొచ్చు. ఎలా పొందుతాం? కృష్ణ పరమాత్ములు వారు అన్నారు, పరాజాగ్రత్తలో ప్రవేశించారు. ఎలా? సంయమి అవ్వు. సంయమి అంటే చిత్తశుద్ధి ఉన్నవాడు. చిత్తశుద్ధి ఎలా సంపాదించాలి? నిస్వార్థ భక్తి, నిస్వార్థ సేవ. ఏం అర్థమైనా అర్థమైపోయినా ఈ రెండు అర్థమైనయా? నిస్వార్థ భక్తి అంటే ఏంటనేది, నిస్వార్థ సేవ, ఈ రెండింటిని పట్టుకుంటే అంటే మనం ఎక్కడున్నామో మనం లోన విశ్లేషించి అర్థం చేసుకోవాలి. నాకు నిస్వార్థ భక్తి, అక్కడ నా లోపం అంటే నిస్వార్థ భక్తిని మనం అలవాటు చేసుకోవాలి. నిస్వార్థ సేవ నేను చేయట్లేదు అంటే నిస్వార్థ సేవనే అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే దానివల్ల మన స్వరూపం ఏంటి అనేది స్పష్టమవుతుంది. మనమే ముని అయ్యేది. ఆ ముని వల్ల ఎవరికి లాభం? మనకే లాభం. ఈ ప్రపంచం మనకి ఏదో ఒక రకంగా మనకి అశాంతి తీసుకురావడానికి అది ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అది ఎంత ప్రయత్నించినా దాన్ని విజయవంతం చేయనివ్వకూడదు మనం. ఎలా? ఈ జ్ఞానం ద్వారా, ఈ స్వరూప జ్ఞానం ద్వారా, జ్ఞాన దృష్టి ద్వారా. సో ఇలా మనం ఈ మార్గంలో నిష్కామ భక్తి సేవలలో పాల్గొని దాంట్లో ఉత్సాహకరంగా మనం చిత్తశుద్ధి సంపాదించి మన సహజంగా మనకి పరమాత్ముడు మనకిచ్చిన ఈ మునిత్వాన్ని మనం సొంతం చేసుకోవాలి అనే ఒక దృఢ నిశ్చయంతో సత్సంగం ఉపసంహరిద్దాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.